నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన ఆ శ్రీకృష్ణుని మనం పూజించేటప్పుడు ఏ విధంగా పూజిస్తామో అదే విధంగా మనని అనుగ్రహిస్తూ ఉంటాడు. చిన్ని కృష్ణుడిగా పూజించినా సరే, ఆచార్యునిగా కొలిచినా సరే శ్రీకృష్ణుడు మనను అనుగ్రహిస్తూ ఉంటాడు. శ్రావణ మాసం రోహిణీ నక్షత్రం అష్టమి తిథి నాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అటువంటి మహత్తరమైన రోజును మనం జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఆ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని మనం ఏ విధంగా కొలుచుకోవాలి, ఏ విధంగా స్మరించుకోవాలి, ఎటువంటి నియమాలు ఉంటూ ఉంటాయి వంటి ఎన్నో సందేహాలు ప్రేక్షకులు మాకు ఇమెయిల్స్ ద్వారా పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మల్లాది సూర్యకిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీరామరక్ష. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. సూర్యం రాజమండ్రి నుంచి రాస్తున్నారు. కృష్ణ అంటే అర్థమేమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. కృష్ణ అంటే మనకి నలుపు అనేటువంటి అర్థం ఉంది. అందుకే కృష్ణా నది అనేటువంటి పేరు వచ్చింది. ఆ నదీ జలాలు గోదావరి నది కంటే కూడా, ఇతర నదీ జలాల కంటే కూడా కొంత నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వాటిని కృష్ణా నది అనే పేరు వచ్చిందని ఒక నానుడి ఉన్నది. ఇక కృష్ణ అంటే పరిధి లేని ఆనందము అనేటువంటి అర్థం కూడా మనకి భాగవతంలో చెప్పబడింది. ద్రౌపదికి కూడా కృష్ణ అనేటువంటి పేరు ఉన్నది. కృష్ణ అంటే మనకి స్త్రీ అనేటువంటి అర్థంలో కూడా కృష్ణ అనేటువంటి పదాన్ని వాడతారు. మనం స్థూలంగా చూస్తే కృష్ణ అనేటువంటి పదం మనకి కనపడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో నిగూఢమై ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ఆనందానికి హేతువుగా, సూచికగా కృష్ణ అనే పదాన్ని చెప్తారు మనకి. ఇది దాని అర్థం. మరో ఉత్తరం చూద్దాం గురుగారు. జ్యోతి గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. దేవుడై ఉండి కూడా అన్ని గండాలు ఎదుర్కొన్నాడు కృష్ణుడు, ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భగవంతుడు జరామరణ రహితుడు. అంటే ఆయనకి మానవుడిలాగా ఒక యోని నుంచి జన్మించి షడ్వికార నిర్మిత దేహాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేనటువంటి ఒక సూక్ష్మ స్వరూపము దైవము. మరి దైవము మానవాకృతిని ఎందుకు తీసుకున్నది? ఇది ఒక సూక్ష్మమైనటువంటి ప్రశ్న. రాముడు, కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా ఈనాటికి మనకి ప్రామాణికంగా ఉన్నటువంటి దేవతా స్వరూపాలు. మనకి వాళ్ళు మానవుడి యొక్క జన్మని స్వీకరించి మానవ జన్మలో ఉన్నటువంటి ఆ కష్టాలని అనుభవిస్తూ అలాంటి సమయంలో కూడా ధర్మాన్ని ఎలా అనురక్తితోటి ఆచరించాలో నేర్పించినటువంటి స్వరూపాలు. కాబట్టి ఈనాటికి ధర్మము అన్న, దైవము అన్న అటు రాముణ్ణి ఇటు కృష్ణుణ్ణి మనం చూపెడతాం, కొలుస్తాం. ఇక అన్ని దేవుడై ఉండి, అన్ని మహిమలు ఉండి అన్ని గండాలు ఎందుకు తప్పించుకున్నారు? ఒకసారి జాగ్రత్తగా శ్రీకృష్ణావతారాన్ని గమనిస్తే శ్రీకృష్ణావతార సారాంశమంతా కూడా భగవంతుడి యొక్క తత్వమే తప్ప భగవంతుడు కాదు. నిజంగా తానే భగవంతుడైతే అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరగాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంతే కదా. ఆయనే శిశుపాలుని సంహరించినట్టు కురువీరుల్ని సంహరించవచ్చు కదా, కానీ సంహరించలేదు. ఆ సంహారం చేసేటువంటి ఆ అవకాశాన్ని ఎవరికి ఇచ్చారు? ఆయన పాండవులకి ఇచ్చారు. మరి శ్రీకృష్ణ అవతారంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యం ఏమిటి అంటే, సంజీవుడితోటి ఉపప్లావ్యములో జరిగిన సంభాషణలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడు. చూడటానికి స్థూలముగా నేను పాండవుల ఎడ ఉన్నట్టుగా కనపడుతుంది సంజయ, కాదు సుమా, నేను ధర్మం వైపు ఉన్నాను. ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి పాండవుల్నే కాపాడుతున్నాను తప్ప 5గురై అశక్తులుగా ఉన్నారు కాబట్టి నేను పాండవుల్ని కాపాడటం లేదు. ఆ ధర్మము పాండవుల ఎడ ఉన్నది కాబట్టి, వాళ్ళు ధర్మాన్ని ఆచరించటానికి అనురక్తిలో ఉన్నారు కాబట్టి నేను వారి ఎడల ఉన్నాను అని అన్నారు. శ్రీకృష్ణావతారము తత్వము. అందుకని ఆయన మహిమల్ని చాటలేదు, గండాల్ని దాటారు. గండాల్ని దాటడంలో ఆయన ఏం చూపించారు మనకి? భగవంతుణ్ణి, ధర్మాన్ని ఆశ్రయిస్తే మనిషి కూడా ఎలా ఈ గండాల్ని దాటి ఒక సుఖజీవనాన్ని పొందవచ్చును అన్నది మనకి ఆయన సోదాహరణంగా వివరించారు. ఆయన
ఎక్కడ ఎక్కడ తన యొక్క తత్వాన్ని ప్రకటించి మహిమల్ని చూపించాలో అక్కడ చూపించి రాక్షసవధ చేశారు. ఎక్కడ ఎక్కడ తాను గండాల్ని అనుభవిస్తూ ఆ ధర్మాన్ని అనుసరించాలో అక్కడ ఆయన అనుసరించారు. ఎక్కడ ఎక్కడ ధర్మాన్ని అనురక్తితోటి, అంటే ధర్మాన్ని సమయాన్ని బట్టి ధర్మం వైపు అడుగులు వెయ్యాలో, ధర్మాన్ని మార్చాలో జగద్గురువుగా చేసి చూపించారు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు అయ్యారు. కృష్ణం వందే జగద్గురుం. ఈనాటికి కూడా సప్రమాణికమైనటువంటి భగవద్గీతకి అందుకనే మూల పురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ అయ్యారు. అది ఆయనలో ఉన్నటువంటి రహస్యము. కాబట్టి దైవంగా తాను మహిమల్ని ప్రకటించి ఒక మాయను సృష్టించో మాయ చేసో చేసేస్తే భగవంతుడిగా ఒక కొలుస్తాం మనం. కానీ మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోదగింది ఏముంది? ఆయన అలాగా ఆ గండాల్ని తన యొక్క స్వశక్తితో దాటారు కాబట్టి ఈనాటికి జగద్గురువుగా లోకంలో మొట్టమొదటి పూజను అందుకుంటున్నారు ఆయన. అది దాని యొక్క ఆంతర్యము. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. గణపతి గారు రాస్తున్నారు బెంగళూరు నుంచి. కృష్ణుడికి ఉన్నది అష్టభార్యల 16,000 మందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భాగవతంలో అతి సూక్ష్మమైనటువంటి మంత్ర రహస్యము ఈ 16,000 అనేటువంటి ఒక సంఖ్య. శ్రీకృష్ణ పరమాత్మకి 8 మంది భార్యలోని భాగవతం స్పష్టంగా చెప్తున్నది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, తర్వాత లాక్మగతి, ఇట్లా 8 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. మరి 16,000 మంది భార్యలు అన్నటువంటి సూక్ష్మ రహస్యం ఏమిటి? ఆలింగనే శక్తిపాత వినియోగ అనేటువంటి మంత్ర సూత్రం ఒకటి ఉన్నది. సాధనా రహస్యాలలో, మంత్ర సాధనా రహస్యాలలో శక్తిపాతము అనేటువంటిది ఒక విశిష్ట ప్రక్రియ. తద్వారా గురువు తన శిష్యుడికి శక్తిపాతము ద్వారా తన శక్తిని ధారపోసేటువంటి విశిష్ట ప్రక్రియ అది. ద్వాపర యుగం తర్వాత వచ్చేదేమిటి? కలియుగం. కలియుగంలో మరి ధర్మజ్ఞాని ఏర్పడుతుందిగా, ధర్మం ఒక పాదం మీదేగా నడుస్తుంది. ఆనాటి నుండి భూమి మీద అవతారం ఎత్తినటువంటి మహర్షులందరూ కూడా ప్రతి అవతారంలోనూ శ్రీ మహావిష్ణువును సేవించి, అలా శ్రీ మహావిష్ణువు సేవ కోసం పునః పునః మళ్ళీ, ఎందుకని ఆయన అన్ని అవతారాలు ఎత్తారు. ఆయన మత్స్యావతారము, కూర్మావతారము, వరహావతారం, ఇట్లా అన్ని అవతారాలలోనూ వారిని సేవించుకున్నారు ఈ ఋషులు. ఈ ఋషులందరికీ తెలుసు ఏమని? శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తర్వాత మరి కలియుగమే, ఇక ధర్మానికి అవకాశం లేదు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి స్వామివారిని శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు రామావతారం తర్వాత. ఏమని? అయ్యా, ద్వాపరయుగం వరకు మేము అవతారాన్ని తీసుకుంటాం, ద్వాపరం తర్వాత మా పరిస్థితి ఏమిటి? ఇంకా ఇలా ఎన్ని జన్మలు మేము ఎత్తాలి? మీలో ఎప్పుడు మేము ఐక్యం కావాలి అని అడిగారు. రామావతారం పిదప శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఈ మహర్షులకు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే 16,000 మంది గోపికలుగా మీరు ద్వాపర యుగంలో అవతారము దాల్చండి. చాలా సునిశ్చితమైనటువంటి అంశం ఇది. ఇది బయటికి చెప్పలేము. చెప్పకపోతే శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలా అన్నటువంటి అపప్రథ సమాజంలో నిలబడిపోతుంది. ఇది మంత్ర రహస్యం. ఇది ఈ 16,000 మంది గోపికలుగా ఎందుకు తీసుకున్నారు ఆయన అంటే, ఈ జన్మను సైతము, అంటే స్త్రీ జన్మను సైతము వారు తీసుకున్నటువంటి ఆ వినియోగంతో ఇక తదుపరి జన్మకు అవకాశం లేకుండా, ధర్మశాస్త్రము సనాతన ధర్మములో చాలా పవిత్రమైనది. ఆలింగనము భార్య సమురాలికి మాత్రమే సాధ్యం, అందరికీ ఇవ్వకూడదు. మన సనాతన ధర్మంలో అందుకే చూడండి, ఎదుటివారిని ఎవరినైనా మనం పలకరించాలి అంటే నమస్కారం చేస్తాం. అదే విదేశీ మతాలలో అయితే ఆలింగనం చేసుకుంటారు. మనలో ఆలింగనము భార్య సమురాలికి మాత్రము తప్ప అన్యులకి ఇవ్వకూడదు. అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కౌగిలిలో ఈ గోపికలందరూ వసించి, తద్వారా శక్తిపాతము ద్వారా వారు ఆ జన్మతోటి ముక్తిని పొంది జన్మరాహిత్యం వైపు వైకుంఠం వెళ్ళారు వారు. అంతే తప్ప 16,000 మంది గోపికలు అన్నటువంటిది బాహ్యంలో కనిపించేటువంటి స్త్రీ పురుష తత్వము కాదది. అందుకే చెప్పాను, భాగవతంలో శ్రీకృష్ణావతారము ఒక తత్వము, అది ఒక రూపము కాదు. అది అర్థం చేసుకోవాలి అంటే నిగూఢమైనటువంటి మంత్ర రహస్యం తెలిసి ఉండాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా మళ్ళీ సాక్షాత్తు యోగమాయ ఉపాసకుడు ఆయన. అందుకే చూడండి, అష్టమి నాడు అమ్మవారు అక్కడ యోగమాయగా పుడితే ఇక్కడ ఈయన
శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టాడు. అందుకే దుర్గాష్టమి. అష్టమి ప్రాధాన్యత ఏమిటి? అటు అమ్మవారికి ఇటు శ్రీకృష్ణ పరమాత్మకి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి రోజు. ఆ 16,000 అనేటువంటి సంఖ్య షోడశీ స్వరూపం, కళాప్రపూర్ణ స్వరూపము. అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరీదేవి వయస్సు 16 సంవత్సరములు అని లలితోపాఖ్యానం చెప్తుంది మనకి. 16 సంవత్సరముల పూర్ణప్రాయము అంటే ఆ 16 తోటి పూర్ణత్వం నిండి వాళ్ళకి ఈ జన్మ నుంచి రాహిత్యం పొందారు వారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి భాగవతములో సప్రమాణికంగా మనకి 8 మంది భార్యలు అని మాత్రం చెప్పబడుతుంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. విజయలక్ష్మి గారు ఏలూరు నుంచి రాస్తున్నారు. కృష్ణునికి రాధ భార్య కాదా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. రాధని తిరగవేస్తే ధార అవుతుంది. రాధ అంటే లత అనేటువంటి అర్థం ఉన్నది. రాధ అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకి ఒక సాధనాపరమైనటువంటి అనుసంధానమైనటువంటి తత్వం. అది సౌందర్యలహరి మీరు చదివితే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అంటారు సౌందర్యంలో శంకర భగవత్పాదుల వారు. అమ్మవారు లేక అయ్యవారు లేరు, అయ్యవారు లేక అమ్మవారు లేరు. అంటే పురుషుడు శక్తిరహితంగా శక్తిహీనుడవుతాడు. అందుకే చూడండి, సతీదేవి వినియోగం తర్వాత శివుడు చైతన్యరహితుడయ్యాడు. అందుకే కదా తారకాసురుడు విజృంభించాడు. అలానే గౌతమ మహర్షి అహల్య శిల అయిన తర్వాత ఆయనకి చైతన్యం లేదు. ఆయనకి ఈ రాధాతత్వము శరీరంలో శరీర వ్యాపక సిద్ధాంతంలో సాధనాపరమైనటువంటి అమృతతత్వానికి చిహ్నం. రాధ స్వరూపము కాదు, ఆవిడ ఉపాస్య దేవత. అందుకనే కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు రాధా ఉపాసకులు వారు. ఈ రాధ అనేటువంటి ఈ తత్వము ఉపాసనా రహస్యం. ఇది శరీరంలో ఉన్నటువంటి, అంటే మన శరీరంలో మూలాధారం నుంచి ప్రారంభించి సహస్రారం వరకు ఆ ధారగా అమృత రసధార ప్రవహించేటువంటి సాధనా పటిమలో అమృతస్రావ ఆ ధారకి హేతువైనటువంటి తత్వము రాధాతత్వము. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవిని వివాహం చేసుకున్నట్టుగా కాక వారిద్దరి ఒక ప్రణయానుబంధంగా చూపించబడింది. ఆ ప్రణయం అంటే బాహ్యం కనిపించేటువంటి ప్రేమ కాదు. ఆ ప్రణయం అంటే అంతర్లీనముగా పెనవేసుకున్నటువంటి సాధకుడికి ఉన్నటువంటి ఆ సాధనా బలానికి ఉన్నటువంటి ఒక అంతర్లీన రహస్యం. అది రాధిక అనేటువంటిది స్వరూపంగా కాక అక్కడ కేవలము మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనాశక్తిగానే చూడాలి. ఈనాటికి ఉత్తర భారతదేశంలో రాధా అన్న, రాధికాదేవి అన్న వీరందరినీ కూడా ఉపాస్య స్వరూపాలుగా చూసేటువంటి ప్రక్రియ ఉన్నది. అభేద స్థితి కృష్ణుడిది, రాధది అభేద స్థితి. మనకి వినిపించేటువంటి రాధికా ప్రణయము ఇదంతా కూడా ఒక భావ కవిత ఊహకి బాగుంటుంది. కానీ నిజానికి రాధాకృష్ణుల యొక్క సాంగత్యము దీన్ని దాటి ఒక అంతర్లీన సాధనా రహస్యము, ఆధ్యాత్మిక శోభ. కాబట్టి వారిద్దరికీ వివాహం కావడము ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యాలు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. శ్రీనివాస్ గారు రాస్తున్నారు ఖమ్మం నుంచి. జన్మాష్టమి రోజున కృష్ణుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినది ఉత్తర భారతదేశంలో. ఉత్తర భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరించి వారు అర్ధరాత్రి పూజ చేస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి పూజ చేస్తారు వారు. వాళ్ళు అక్కడ ఛప్పన్ భోగ్ అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని అనుసరించి 56 రకాలు, 64 రకాలు, 32 రకాలు ఇట్లా ప్రాంతాన్ని అనుసరించి ద్వారక, రాజ్కోట్, కఠియావాడి ప్రాంతం, అది మధుర, ఈ ప్రాంతాలను అనుసరించి ఒక్కొక్క చోట ఒక్కొక్క నివేదన సాంప్రదాయం జరుగుతోంది. ఎలా పూజించాలి? శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటికి కాదు ఎప్పటికీ మీరు విగ్రహ రూపంలో కొనుస్తుంటే పాకే కృష్ణుడినే కొంటారు మీరు, లేదా ఉయ్యాల్లో ఉన్నటువంటి కృష్ణుడినే కొంటారు తప్ప చక్కగా అంత పెద్ద కృష్ణుడు చాలా తక్కువగా కొంటారు. అది అలంకారం కోసం పెట్టుకుంటారు తప్ప నిజమైన కృష్ణుడు ఉయ్యాల్లోనే ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఈనాటికి మన కృష్ణుడు బాలకృష్ణుడే, ఎప్పటికీ మన కృష్ణుడు బాలకృష్ణుడే. అందుకనే చాలా సాంప్రదాయాల్లో ఏం చేస్తారంటే మనకు ఉదయం పూట మామూలుగా పూజ చేసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పూజని సంధ్య వేళ చేస్తారు. ప్రదోష వేళ చక్కగా పాదాలు ఇంట్లోకి వస్తున్నట్టుగా అలంకరించి ఆ పాదాలను అర్చిస్తూ అక్కడ ఉయ్యాలలో శ్రీకృష్ణ పరమాత్మని పెట్టి ఒక చంటి పాపని ఎట్లా అయితే మనం ఇంట్లో లాలిస్తామో అట్లా శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేస్తారు.
ఇక పూజకి నివేదన ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మకి నివేదన ఉండాలిగా, ఏదో ఒక నివేదన. మరి బాలకృష్ణుడికి నివేదన ఉంటుంది, బాలుడికి. చిన్నపిల్లలకి ఏమిటి? పాలు, ఒక పానకం, ఒక తీపి ఏదో సంబంధించింది. ఆ పాదాలను అర్చించడం ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా విశేషమైనటువంటి ఒక సూక్ష్మ రహస్యాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. కలియుగంలో దైవానికి రూపం ఏమిటి? కలియుగంలో దైవానికి రూపం ఏమిటి? వ్యాస మహర్షి వారు ఒక మాట అంటారు, కలియుగంలో దైవము ప్రత్యక్షము కారాదు. ఓకే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని శ్రీ విష్ణు సహస్రనామంలో కీర్తిస్తారు ఆయన్ని, వ్యాసుల వారిని. వ్యాసుల వారు కలియుగంలో ఏమని చెప్పారు? కలియుగంలో దైవానికి అవతారము గురువు. అందుకనే కలియుగంలో రూప ప్రాధాన్యము లేదు, పాద ప్రాధాన్యమే ఉన్నది. కలియుగంలో పాదాలే ముఖ్యం, మనకి గురువు పాదాలే ముఖ్యము. ఎవరిని పడితే వాళ్ళని గురువు అనకూడదు. మళ్ళీ గురువు అనేదానికి ఒక ప్రమాణం ఉన్నది. ఆ ప్రమాణానికి సహేతుకమైన ప్రమాణం ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురు. అంతే. జగత్తుకి గురువు ఎందుకు అయ్యారు ఆయన? గీత వంటి మహాగ్రంథాన్ని, సూత్రాన్ని ఇచ్చారు ఆయన. భగవద్గీతను మించినటువంటి శాస్త్రం ఏమున్నది మనకి? ఏం ప్రమాణం ఉన్నది జీవితానికి? ఇంకా ఎవరికైనా ఈనాడు మీరు కోర్టుల్లోకి వెళ్ళి ప్రమాణం చేయాలన్నా భగవద్గీతే కావాలి. ఆదిగా అంత్యముగా జీవితంలో ఎక్కడికి చేరుకోవాలి అన్నా గీతే కావాలి. అలాంటి ప్రమాణాన్ని ఇచ్చారు గీతకి, గీతతో మనకి. అందుకని ఆ పాదములు మనకి రక్ష. అందుకనే శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది ఉత్తర భారతదేశ సంప్రదాయం అని వదలడానికి లేదు మనకి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నడయాడుతున్నటువంటి చిన్న బాలుడిగా నారాయణ భట్టియారికి కనిపించి ఆ పోతన భాగవత సారాన్నంతటినీ కూడా శ్రీమన్నారాయణీయంగా రచించి మనకు అందించారు ఆయన. భాగవతంలో లావక్కింతయు సిరికించప్పుడు శంఖచక్రయుగములు చేదోయి సంధింపడు అన్నప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఆయనకి ఇంటికి ఇంత కిందకొచ్చి పోతన వారి ప్లేస్లో కూర్చుని, చోట్లో కూర్చుని రాశారు ఆ పద్యాన్ని. అక్కడ వైకుంఠంలో ఏం జరుగుతుందనేది. అంటే సప్రమాణికమైనటువంటి ఆ రూపము, గురుస్వరూపము పాదములు. కాబట్టి సాయంకాలం పూట సంధ్యవేళ ఆ పాదాలను అలా అలంకరించి చక్కగా ఇంట్లోకి శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నట్టుగా భావించి ఆ పాదాలని అర్చించి ఆ చిన్ని కృష్ణుని అలా చక్కగా ఉయ్యాల్లో పెట్టి సేవించుకొని పవళింపు సేవతోటి ఆయన సేవలో లీనమై ఆయనకి చేయదగినటువంటి ఉపచారాలు ఏవైనా చక్కగా మనకి తెలిసినటువంటి మన శక్తి ప్రకారం ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి. గీతాచార్యుడు వాళ్ళు ఒక మంచి మాట చెప్తారు. ఏమిటంటే, నేను ఎన్ని కోట్లు వేలు ఖర్చు పెట్టి పూజ చేశాను అనేది భగవంతుడు చూడడు. నేను ఎంత శ్రద్ధగా నా సమయాన్ని భగవంతుడి ముందు వినియోగించాను మాత్రమే చూస్తాడు. ఆ వినియోగమే ముఖ్యము. ఆ సమయాన్ని భగవంతుడి దగ్గర నా ఇంట్లో నా చిన్ని పిల్లాడిని నేను సేవించుకుంటున్నట్టుగా ఆ అమృతతుల్యమైనటువంటి భావనతోటి శ్రీకృష్ణ పరమాత్మని సేవించుకుంటే అంతకన్నా ఏం కావాలి? కాబట్టి దీనికి ప్రమాణం ఏమిటి అంటే, చిన్ని కృష్ణుడి పాదాలను సేవించుకుంటూ ఆ చిన్ని కృష్ణుని ఇంట్లో ఉన్నట్టుగా భావించి పూజించుకోండి. మీ శక్తి 64 వంటకాలు చేయలేకపోతే ఒక్కటి చెయ్యండి. చక్కగా చేసేది శ్రద్ధగా చెయ్యండి. అటుకులు చక్కగా, వడపప్పు, తర్వాత అటుకులు, బెల్లం, పాలు నివేదనలు పెట్టండి చాలు. భగవంతుడు ఏం పెట్టామనేది చూడడం, ఎలా పెట్టామనేది చూస్తాడు. అలా శ్రద్ధగా మీరు చేశాడా, మీ ఇంట్లో భగవంతుడు అలా కూర్చుని ఉంటాడు, మీ సేవలు స్వీకరిస్తాడు. ఇదే ప్రమాణం మనకి. గురుగారు శ్రీకృష్ణ తత్వాన్ని సాక్షాత్కరింపచేశారు. అలాగే పురాణాల నుంచి కూడా కృష్ణ పరమాత్మ గురించి ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మీకు పరమేశ్వరి శ్రీరామరక్ష. వీక్షించారు కదా కృష్ణతత్వాన్ని. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన ధర్మ సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను, అలాగే రేపు కూడా జన్మాష్టమికి సంబంధించి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే మీకు కలిగిన సందేహాలను మాకు పంపించాల్సిన ఈమెయిల్ ఐడి ధర్మ సందేహాలు కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తి టీవీలో వీక్షిద్దాం, తరిద్దాం. నమస్కారం.